అందరికి నమస్తే. దిశ పేపర్లో ఒక వార్త చూద్దాం మనం. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త రూల్ గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇకపై డ్రైవింగ్ స్కూళ్లలో టెస్టులు, ఆ సర్టిఫికేట్ ఆధారంగానే లైసెన్సు. మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు అధికారులు, ఇక్కడ స్టేట్ అధికారులు చెప్తున్నారు. కాకపోతే కేంద్రం అయితే ఆల్రెడీ గెజిట్ జారీ చేసింది. లైసెన్సులు తీసుకోవాలంటే, డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఆర్టీఏ ఆఫీస్కి పోవాలి. ఆర్టీఏ ఆఫీస్కి పోయి ఆర్టీఏ ఆఫీస్లో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ పోవాలి. వాళ్ళ ముందు టెస్ట్ చేయాలి. అది జిగ్జాగ్ రోడ్ అంతా తిరగాలి. అది ఓకే అయిన తర్వాత లైసెన్సులు జారీ చేస్తారు. కానీ ఇక్కడనేమో కొత్తగా ఉంది, ఏం అవసరం లేదంట. ఏదేంది డ్రైవింగ్ స్కూళ్ళలో టెస్టులు. డ్రైవింగ్ స్కూల్స్ అంటే మరి అవి గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్సా, లేకపోతే గల్లీకో డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది కదా, ఏదో కారు పెట్టుకుని డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటారు, వాళ్ళకి అందరికి ఉంటుందా తెలియదు. మిగతా వార్త 7th పేజీలో ఉంది ఇది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త రూల్ గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్లో టెస్టులు. ఏంది జూన్ 1 నుంచి ప్రైవేటు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అమలు కోసం కేంద్రం కొత్త గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. నేరుగా ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ళు సర్టిఫికేట్లు ఇస్తాయి. కానీ రాష్ట్రంలో ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ళు ముందుకు రావడం లేదు. కేంద్రం విడుదల చేసిన గెజిట్లో నిబంధనలు కఠినంగా ఉండడంతోనే వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. కేంద్రం విడుదల చేసిన గెజిట్పై ఆర్టీఏ ఉన్నతాధికారులు మాత్రం తమకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని పేర్కొన్నారు. ఇక ప్రైవేట్ సర్టిఫికేట్లు. ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రదర్శనలు చేయాల్సిన పని లేదు. స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేకుండా, ఎటువంటి టెస్టులు లేకుండానే తేలిగ్గానే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కేంద్రం కొత్త విధానం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అసలు వీళ్ళు? ఇప్పుడే యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయి, మళ్ళీ వీళ్ళు ఈ విధానం ఎందుకు తీసుకొచ్చినా తెలియదు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సులభంగా లైసెన్స్ తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే రాష్ట్రంలో మాత్రం ప్రైవేటు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లు ముందుకు రావడం లేదని సమాచారం. ఎందుకు? ముఖ్యంగా టెస్టు కోసం 3 ఎకరాల స్థలం ఉండాలనే నిబంధన అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. డ్రైవింగ్ స్కూల్కు 3 ఎకరాల జాగా ఉండాలంట. 3 ఎకరాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. అందుకే ప్రైవేట్ స్కూల్స్ ముందుకు వస్తలేవు, ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్. కానీ చాలా ప్రైవేటు, ఇప్పుడు ప్రైవేటు ఉన్నాయి, గవర్నమెంట్ ఎక్కడ ఉన్నాయి, కానీ ఆ డ్రైవింగ్ స్కూల్స్ అన్నీ కూడా విత్ ప్యాకేజ్ మాట్లాడుకుంటాయి. ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుని పోతారో వాళ్ళతో ప్యాకేజ్ 3 నెలలు నీకు ట్రైనింగ్ ఇస్తాం, ప్లస్ 5,000 రూపాయలు ఎక్స్ట్రా మీకు డ్రైవింగ్ లైసెన్స్ మేమే ఇప్పిస్తాం అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. లేకపోతే మీరు నెల వస్తారా, నెల రండి ప్లస్ 5,000 రూపాయలు ప్యాకేజ్. 5,000 రూపాయలు దేనికోసం అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం మీకని. ఏం చేస్తారో మరి ఆర్టీ ఆఫీసులతో వీళ్ళకి ఏమైనా లింక్స్ ఉంటాయేమో తెలియదు, కానీ వాళ్ళు ఇప్పించేస్తారు. కొద్దిగా అటు ఇటు వచ్చినా, డ్రైవింగ్ కొద్దిగా అటు ఇటు వచ్చినా కూడా లైసెన్స్ మాత్రం వస్తుంది. ఇంకా కొన్ని ఆర్టీ ఆఫీసుల్లో అయితే డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళ ద్వారా పోతే మాత్రమే వస్తుంది. మనందరికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం, నాకు ఇవ్వండి అంటే ఇయ్యరు. ఇంకా చాలా ఉంటాయి దానికి, ఇది లేదు అది లేదని చెప్పి కొర్రీలు పెడతారు ఆర్టీ ఆఫీసుల్లో. ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్ నుంచి పోతే మనిషి పోకుండా వస్తాయి డ్రైవింగ్ లైసెన్సులు. అట్లాంటి సిస్టమ్ ఉన్న తర్వాత వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? వీళ్ళు 3 ఎకరాల జాగా పెట్టి, 3 ఎకరాల జాగా అంటే ఇప్పుడు 1 కోట్ల రూపాయలు ఉన్నాయి, 3 ఎకరాల జాగా పెట్టి వాళ్ళకు నడిపించి ఆ గ్రౌండ్లో ఆ జిగ్జాగ్ రోడ్లో నడిపించే ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ ఏవి చెయ్యవు. ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ అన్నీ కూడా రోడ్ల మీద నడుపుతారు. మనం పొద్దుగాల కూడా 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంకా కొందరు ఆఫీస్ టైమ్స్లో కూడా రోడ్ల మీద నడిపిస్తూనే ఉంటారు. లర్నింగ్ లైసెన్స్ పెట్టి పెద్ద బోర్డు ఉంటుంది పైన, ఎవరో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, పక్కన దాని ఓనర్ ఉంటాడు, నడిపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకు జాగేడు ఉంటుంది, 3 ఎకరాల జాగేడు ఉంటుంది. ఇదంతా అయ్యే పని అయితే కాదు. కాకపోతే ఈ డ్రైవింగ్ లైసెన్సులు ఎట్లా ఇస్తున్నారు అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఆర్టీ ఆఫీసుల్లో ఇప్పటికీ ఆర్టీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఇప్పటికీ డ్రైవింగ్ స్కూల్స్ ఓనర్లు చెప్తే తప్ప, వాళ్ళ రికమెండేషన్ ఉంటే తప్ప డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తలేరు. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. ఇంకా స్టేట్ ఆఫీసర్స్ అయితే ఇంకా చేయలేదు, కానీ చాలామందికి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులు 6 వారాల శిక్షణ, 39 గంటల శిక్షణ లేకుంటే 31 గంటల పాటు ప్రాక్టికల్, 8 గంటల థియరీ. ఏందో ఇదంతా, ఇవన్నీ అయ్యే పని అయితే ఏం కనిపిస్తలేదు. 4-వీలర్ టెస్టు సంస్థకు 3 ఎకరాల భూమి ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ కోసం అన్ని మౌలిక సౌకర్యాలు ఉండాలి. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవారు హై స్కూల్ విద్యను అభ్యసించి ఉండాలి, చదివి ఉండాలంట డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవాళ్ళు. హై స్కూల్ అంటే ఉంటుంది 10th క్లాసే కదా. డ్రైవింగ్లో 5 ఏళ్ళ అనుభవం ఉంటుంది. బయోమెట్రిక్ టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ 3 ఎకరాల జాగా ఉండదు. 3 ఎకరాల జాగా ఉన్నా వాళ్ళ ఆ స్కూల్ కోసం వాడరు. అది ఒక పెద్ద బిల్డింగ్ కట్టినా, 4 గుడిసెలు వేసినా అంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి వాళ్ళు వాడరు. అసలు డ్రైవింగ్ స్కూల్స్ రిజిస్ట్రేషన్ కూడా ఉండదు నాకు తెలిసి. చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఇక్కడ స్టేట్ ఆర్టీఏ ఆఫీసులో, అథారిటీలో ఎక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఉండవు. అవన్నీ కూడా నామకే వస్తే నడుస్తుంటాయి. ఉత్త పరిచయాల మీద డ్రైవింగ్ స్కూల్స్ నడుస్తూ ఉంటాయి. జస్ట్ ఆ పైన ఒక బోర్డు పెడతారు కార్ మీద,
ఆయనతో అయిపోగానే తీసి పక్కన పడేసి మళ్ళీ కారు ఎప్పటిలాగానే ఉంటుంది. అట్లాంటి డ్రైవింగ్ స్కూల్స్కు ఇవన్నీ నిబంధనలు ఎందుకు పాటిస్తారు వాళ్ళు? కాకపోతే ఇట్లా ఇవ్వడం వల్ల ఆర్టీ ఆఫీస్ పోకుండా డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా చాలా అవకతవకలు జరుగుతాయి. అప్పుడు యాక్సిడెంట్లు పెరుగుతాయి. ఇంకా ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే చాలు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయిపోతుంది. ఎన్ని గైడ్లైన్స్ ఉన్నా ఎక్కువ దగ్గర రూపాయలు పట్టుకుంటారు, మనం తక్కువలేం కాదు కదా. కాబట్టి ఇదంతా సేఫ్టీ అయితే కాదు, బట్ వాళ్ళు పెట్టిన రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎవరు ఫాలో అయ్యే అవకాశం కూడా కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.